హలో పేదలు, ఈరోజైతే మనము బొంగలు అండ్ కారం చేయబోతున్నాం అన్నమాట. సో దానికి కావాల్సింది ఏంటంటే కారం, ఉప్పు, ఆయిల్ అండ్ ఆనియన్, టమాటో అండ్ మన మెయిన్ ఐటమ్ బొంగలు. ఓకే, లెట్స్ గో ఇంటు ద ప్రాసెస్. సో టమాటా ఇంకా ఆనియన్ అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుంటున్నా. ఆ బౌల్లో నేను బొంగులు ఆర్డర్ చేస్తున్నాను. మీరు ఒకవేళ లైక్ ఇలా చిన్నది తీసుకుంటే మీరు లైక్ టమాటో మొత్తం అండ్ ఆనియన్ మొత్తం కట్ చేసుకోవచ్చు. బట్ మీరు చిన్న ఇలా బౌల్ తీసుకుంటేనేమో ఓన్లీ హాఫ్ కట్ చేసుకోవాలి. పెద్దది తీసుకుంటే ఫుల్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కారం వేస్తున్నా. ఓన్లీ లిటిల్ బిట్, ఎక్కువ వేయద్దు, మరీ అంత తక్కువ వేయద్దు, మ్యాక్సిమం. నెక్స్ట్ ఉప్పు. సో దాని తర్వాత ఆయిల్. సో ఈ మూడు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కలుద్దాం. సో ఇలా కలిపేసుకున్నాం. సో నేనైతే వేరే పెద్ద బౌల్లో కలుపుకున్నాను అనమాట. వేరే పెద్ద బౌల్లో షిఫ్ట్ చేసుకొని ఇంకొన్ని వేసుకొని కలుపుకున్నాను. మీరు ఒకవేళ ఒక బౌల్లో వేసుకొని ఇంత వద్దు ఇంకా కావాలి అని అనుకుంటే వేసుకోండి. వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకొని ఇంకొక దాంట్లో ఇంకొంచెం వేసేసుకొని ఉప్పు కారం వేసుకోండి, బట్ ఆయిల్ వేసుకోకండి. సో ఇలా కలుపుకున్న తర్వాత టమాటోస్ వేస్తున్నాం. దాని తర్వాత టమాటో, ఆనియన్స్. సో ఇప్పుడు కలుపుతున్నాం మళ్ళీ ఇవి. సో రెడీ అయిన తర్వాత మొత్తం మ్యాక్సిమం చేసేసా. సో ఫైనలీ ఇలా. సో టేస్ట్ చేసి చూద్దాం. సూపర్. ఇప్పుడైతే మా మమ్మీ కూడా టేస్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రదీప్ కూడా టేస్ట్ చేస్తాడు. టమాటా పీసెస్ బాగుందా? సో గైస్ ఫైనల్లీ చాలా సూపర్గా ఉంది. సో ఇలా మీరు ఎప్పుడైనా లైక్ like
బ్రేక్ తీసుకున్నప్పుడు స్కూల్లో బ్రేక్ పిల్లలకు స్కూల్కి వెళ్ళే వాళ్ళకు స్నాక్స్ లాగా కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ గాయస్, బాయ్ బాయ్. ఎంత కారం ఉంది.